హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏ సీజన్లో అయినా మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ స్నాక్స్ అనగానే గుర్తొచ్చేది బజ్జీనే. ఈ వీడియోలో మిర్చి బజ్జీ అండ్ అరటికాయ బజ్జీ ఎలా చేయాలో జస్ట్ 2 minutesలో చూపించేస్తాను రండి. ముందుగా వాము, ఉప్పు, కొద్దిగా వేయించిన శనగపప్పును వేసి గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ముందుగా మిరపకాయల్లో గింజలు తీసేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఉంచాలి. 1 కప్పు శనగపిండిలోకి 2 స్పూన్స్ బియ్య పిండి అయితే యాడ్ చేసి అందులో సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా ప్రాపర్గా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోస్తూ ఇలా కలుపుకోవాలి. బియ్య పిండి యాడ్ చేయడం వల్ల బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. బజ్జీల పిండిలో ఎక్కువ వాటర్ వేసి లూజ్గా కలిపేస్తే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. సో అది థిక్గానే ఉండాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అనమాట. అది సాఫ్ట్గా ఉండాలి, పైగా థిక్గా ఉండాలి. అప్పుడే మిరపకాయకి పిండి బాగా పట్టిద్ది. ఇక్కడ ఆయిల్ అయితే కాగిపోయింది. ఇలా స్టఫ్ చేసుకున్న బజ్జీల్ని పిండిని బాగా పట్టించి డీప్ ఫ్రై చేసాం. గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సరిగ్గా చేస్తే 10 to 15 minutes లోపే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ బజ్జీలు వేగిపోయినాయి. సో మేమేం చేస్తామంటే ఈ బజ్జీని మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తాం, ఎందుకంటే మిర్చి అనేది పచ్చిగా ఉంటుంది. సెకండ్ టైం ఫ్రై చేయటం వల్ల లోపల ఉన్న మిరపకాయ కూడా ప్రాపర్గా ఉడుకుతుంది. సెకండ్ ఫ్రై కూడా అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. నెక్స్ట్ అరటికాయ బజ్జీ కోసం అరటికాయ పైన ఉన్న తోలు పీల్ చేసుకొని సాధ్యమైనంత సన్నగా కట్ చేసుకోవాలి. మేమైతే ఒక అరటికాయని 10 slices లా కట్ చేసాం. 1 కప్పు శనగపిండికి 2 స్పూన్ల దాకా బియ్య పిండిని యాడ్ చేసుకుని అందులోకి ఉప్పు, కారం, కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా వాముని నలిపి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో అవి పిండిలో ముంచి దానికి పిండి బాగా పట్టించి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఒక్కసారి ఫ్రై అయితే సరిపోతుంది. ఇది సెకండ్ టైం ఫ్రై అయితే అవ్వక్కర్లేదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.